Hi Pallavi. Hi Lasya. So usually ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి కంపల్సరీ అని అందరూ అనుకుంటున్నారు, బట్ క్వాంటిటీ విషయం వచ్చేసరికి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో క్వాంటిటీ ఎంత తీసుకోవాలి హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు? సో మనం వెజిటబుల్స్ వచ్చేసి ఎవ్రీడే 2 to 3 టైప్స్ తీసుకోవాలి, అండ్ ఫ్రూట్స్లో 1 or 2 టైప్స్, అండ్ సీరియల్స్లో వచ్చేసి మనకు మోస్ట్లీ స్టేపుల్ ఫుడ్ వచ్చేసి గోధుమలు లేదా రైస్ ఉంటుంది. సో రైస్ మనము మెయిన్ మీల్స్ 2 times ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఒకసారి రైస్ అంటే సింపుల్ కార్బ్స్ ఒకసారి, ఇంకోసారి కాంప్లెక్స్ కార్బ్స్. అండ్ మోస్ట్లీ ఎవరైతే డయాబెటిక్లో ఉంటారో అండ్ అలాగే వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉంటారో వాళ్ళు కంప్లీట్గా కాంప్లెక్స్ కార్బ్స్ మాత్రమే యూస్ చేయాలి. సో ఇలా వాళ్ళ వెయిట్, హెల్త్ కండిషన్స్, ఇంకేమైనా కోమార్బిడిటీస్ ఉన్నా దాన్ని సరిగ్గా మనము క్యాలిక్యులేట్ చేసుకుని డైట్ తీసుకుంటూ ఉండాలి, బట్ అది కూడా క్వాంటిటీ మెయింటైన్ చేసుకోవాలి. సో ఇండివిజువల్ ప్రకారం మనం వాళ్ళ ప్రయారిటీస్ని లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి అలోపేషియా, అంటే సివియర్ హెయిర్ ఫాల్. సో చాలా మందికి అన్కంట్రోల్డ్గా హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది, లైక్ స్కాల్ప్ కూడా కనిపించేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా రెండు కూడా మనము ప్రోడక్ట్స్ ఇస్తూ ఉండాలి. లైక్ ఎక్స్టర్నల్గా అయితే మనం ఏదైనా షాంపూస్ కానీ కండిషనర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్, క్రీమ్స్ అవన్నీ కూడా అన్ని పెడుతుంటారు. బట్ ఇంటర్నల్గా ఫుడ్ వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకు హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయ్యేది ఇంటర్నల్గా డిపెండ్ అయ్యి కాబట్టి సో ఫస్ట్ మనకు ఫుడ్లో వచ్చేసి ఐరన్ రిచ్ కానీ జింక్, ప్రోటీన్, బయోటిన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, బట్ మోస్ట్లీ మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్లో ఇవన్నీ మిక్స్ చేసేటట్టు చూసుకోవాలి. ఓకే, సో మరి ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి అంజీర్ మిల్క్ షేక్. ఓకే, సో అంజీర్ మిల్క్ షేక్ అందరూ కొంచెం ఫేవరెట్ మిల్క్ షేక్స్ అంటే, బట్ అంజీర్ అనేది కొంచెం డిఫరెంట్ ఆప్షన్ యాక్చువల్గా మిల్క్ షేక్స్లో. ఇంకోటి ఏంటంటే అలోపేషియా అంటే స్కాల్ప్ కూడా కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలన్నా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, తర్వాత యాంటీబయాటిక్స్ లేకపోతే క్రీమ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. సో ఫుడ్ అనేది ఇటువంటి వాళ్ళందరికీ ఫుడ్ అనేది ఒక సూదింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో చూద్దాం మిల్క్ షేక్ ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే సో ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాం. సో ఫస్ట్ అంజీర్లోనే మనకు ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైనా సరే మనం ఎక్స్టర్నల్గా ఆయిల్ కానీ ఏదైనా మాస్క్ అలాంటిది అప్లై చేసేటప్పుడు ఇంటర్నల్గా కూడా మన బాడీలో సఫిషియంట్ న్యూట్రియంట్స్ ఉంటేనే అది వర్క్ చేస్తుంది. సో మనం ఎప్పుడైనా సరే హెయిర్కి సంబంధించి ఏదైనా యూస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి డైట్ కూడా ఫాలో చేయాలి. కాబట్టి అంజీర్లో అయితే మనకు చక్కటి ఐరన్, జింక్ అండ్ అలాగే బయోటిన్ కూడా ఉంటుంది. సో బయోటిన్ వెరీ ఇంపార్టెంట్. సో ఐరన్ అండ్ బయోటిన్ వెరీ ఇంపార్టెంట్ మనకి హెయిర్కి కావాలి. అవును. అండ్ అలాగే డేట్స్లో కూడా మనకు ఐరన్ అండ్ జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కొంతమందికి హెయిర్ గ్రోత్ అవుతున్నా సరే అంతా స్ప్లిట్ ఎండ్స్ ఉండడం, లేదంటే బ్రేకేజ్ అయిపోవడం, హెయిర్ డ్రైగా ఉండడం. సో జింక్ కరెక్ట్గా లేకపోతే అవన్నీ అవుతాయి అన్నమాట, ముఖ్యంగా హెయిర్ బ్రేకేజ్. సో జింక్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టైం వేస్తాం. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాం. తర్వాత జీడిపప్పు. సో కొంచెం ఆ రిచ్నెస్ని ఎన్హాన్స్ చేయడానికి నేను జీడిపప్పు వాడుతుంది. రిచ్నెస్ని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ ఇంకొకటి మాయిశ్చర్ కూడా ఇస్తుంది, హెయిర్కి కండిషనర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. అండ్ బాదం కూడా అంతే, బాదంలో కూడా బయోటిన్ ఉంటుంది అండ్ అలాగే హెయిర్కి మంచి కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బాదం కూడా. నెక్స్ట్ బనానా కూడా యాడ్ చేద్దాము. సో యూజువల్గా అలోపేషియా అంటే ఏంటి? హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల వస్తుందా లేకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వస్తుందా? న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అండ్ అలాగే వాళ్ళు యూస్ చేసే సమ్ ప్రోడక్ట్స్ వల్ల కూడా రావచ్చు. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోయినా ఎక్స్టర్నల్గా వచ్చేసి ఎక్కువ డాండ్రఫ్ ఉన్న, స్కాల్ప్ ఇరిటేషన్, వాళ్ళు హెయిర్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా వస్తుంది. అండ్ ఎవరైనా వేరే సప్లిమెంట్స్ వాడినా, లైక్ ఇప్పుడు క్యాన్సర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్, రేడియేషన్ థెరపీ అలాంటి ట్రీట్మెంట్స్లో కూడా మనకి అలోపేషియా అనేది వెరీ కామన్. వెరీ కామన్. అండ్ కొంతమంది సమ్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ యూస్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఆ మెడిసిన్స్ పడకపోతే కూడా ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. ఓకే, సో అరటిపండు వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నాం. కొంచెం దాల్చిన చెక్క పౌడర్, అలాగే కొంచెం కోకో పౌడర్ కూడా. దీంట్లోనే మనం మిల్క్ కూడా వేసుకుందాం.
ఇంకా మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. సో యూజువల్గా అంజీర్ మిల్క్ షేక్ కొంచెం మిల్క్ షేక్స్ అన్ని హెవీగా ఉంటాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్గా యూస్ చేయొచ్చా, లేకపోతే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తీసుకోవాలి? మార్నింగ్ లేవగానే ఇది మనం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే బెటర్ ఆప్షన్. ఓకే. సో ఇంకేం బ్రేక్ఫాస్ట్ చేయొద్దు? ఇంకా దీంతో ఏం అవసరం లేదు. కావాలి అంటే మనం ఏదైనా సీడ్స్ కానీ సాలడ్స్ కానీ తీసుకోవచ్చు. ఓకే. మరీ వీక్గా ఉండి అంటే మెడికేషన్స్ వాడుతూ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చిన వాళ్ళు మాత్రం బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. ఓన్లీ వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్స్ వాడి లేదంటే హెయిర్కి ఏదైనా ట్రీట్మెంట్ యూస్ చేసి అలోపేషియా వచ్చిన వాళ్ళు మాత్రం ఇది ఒకటి సరిపోతుంది. ఓకే. పర్ఫెక్ట్గా అయిపోయింది. సో యూజువల్గా అలోపేషియా ఉన్న వాళ్ళు ఎటువంటి మిల్క్ షేక్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వాడుకుంటే బెటర్? సో వాళ్ళు ఇలా డ్రై ఫ్రూట్స్తో కానీ లేదంటే ఏదైనా ఐరన్ రిచ్కి సంబంధించి అంటే డేట్స్ కానీ అంజీర్ కానీ లేదంటే పాలక్ వీటిలో కూడా ఉంటుంది. సో వాళ్ళు గ్రీన్ లీఫీ స్మూతీస్ అలా చేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్తో స్మూతీస్ ఇలా చేసుకోవచ్చు. బట్ వీక్లీ 2 to 3 మటుకు ఇలాంటిది ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్న లిక్విడ్స్ అయితే యూస్ చేస్తూ ఉండాలి. ఓకే పల్లవి, సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. చియా సీడ్స్ కూడా అలా వేసేసుకుందాం. వావ్, సో చాలా యమ్మీగా ఉంది అండ్ అరోమా కూడా చాలా మంచి అరోమా వస్తుంది. సో రెడీ అయిపోయినట్టేనా? అంజీర్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఓకే. యమ్మీ యమ్మీ అంజీర్ మిల్క్ షేక్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. అంజీర్ మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరాలు 1 కప్పు, పొద్దుతిరుగుడు గింజలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, అరటిపండు 1, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన అంజీర్ 1 కప్పు. అంజీర్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో అంజీరు, ఖర్జూరాలు, పొద్దుతిరుగుడు గింజలు, జీడిపప్పు, బాదం, అరటిపండు ముక్కలు, దాల్చిన చెక్క పొడి, పాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ తీసుకొని పైనుంచి నానబెట్టిన చియా సీడ్స్ వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ అంజీర్ మిల్క్ షేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, మరి టేస్ట్ చేసిద్దామా? ఓకే. సో ఏదైనా దాల్చిన చెక్క పౌడర్ వేస్తే అది ఎక్కువ డామినేట్ చేస్తుంటుంది, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అండ్ అంజీరా కావచ్చు, బనానా కావచ్చు చక్కగా జలప్ అయిపోయి ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేసామో డేట్స్, ఆ స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. మనం సపరేట్గా షుగర్ కానీ జాగరి కానీ ఏది యాడ్ చేయకపోయినా సరే మనకు ఆ డేట్స్ ద్వారా అది చక్కగా జలప్ అయిపోయింది. ఓకే. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ రాజ్మా టిక్కీ. వావ్, సో మంచి కాంబినేషన్. యాక్చువల్గా స్ప్రౌట్స్ తింటూ ఉండాలి, ఎవ్రీడే 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటూ ఉండాలి అంటారు. రాజ్మా చాలా మంది ఇష్టంగా, కొంతమంది ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది, కొంతమందికి అస్సలు నచ్చదు. ఇది డ్యూయల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో 2 కాంబినేషన్లో టిక్కీస్ అంటే స్నాక్స్ కాబట్టి అందరూ హ్యాపీగా తింటారు. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్ కూడా తీసుకొచ్చేసి. పాలకూర. పాలకూరలో మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డాక్టర్స్ ఇచ్చే మెడికేషన్స్లో కూడా మనకు ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, బట్ న్యాచురల్గా తీసుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఎక్కువగా రెండు బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ పౌడర్ కొబ్బరి పౌడర్, ఇది జీడిపప్పు పౌడర్. ఓకే. సో జీడిపప్పు పౌడర్ కొంచెం రిచ్నెస్ ని పెంచడానికి పర్ఫెక్ట్ గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా రాజ్మాని కొంచెం మిక్సీ పట్టుకుందాం. సో ఆల్రెడీ బాయిల్ చేసిన రాజ్మా. సో ఉట్టి రాజ్మానే మిక్సీ పట్టుకుంటున్నాం. ఉట్టి రాజ్మానే సరిపోతుంది.
ఓకే, సో పర్ఫెక్ట్గా రాజ్మా అయితే మిక్సీ పట్టింది. ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేస్తాను. ఓకే, ఇందులో మనం కొన్ని స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకుందాం. సో హెయిర్ లాస్ ఎవరికైతే ఎక్కువ విపరీతంగా ఉంటుందో స్ప్రౌట్స్ ఎవ్రీడే తీసుకోవచ్చు అసలు? ఎవ్రీడే తీసుకోవచ్చు, బికాస్ స్ప్రౌట్స్ లో మనకు ఐరన్, ప్రోటీన్ అండ్ అలాగే మినరల్స్ అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. సో ఎక్కువగా మనకు హెయిర్ కి మినరల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అవును. సో బాడీ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ చేయడంలో కానీ లేదంటే బాడీ మెకానిజంలో కానీ మనకు మినరల్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి కాబట్టి అది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, సో స్ప్రౌట్స్. మరి నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలు కూడా యాడ్ చేద్దాము. సో యూజువల్గా ఏంటంటే మనము బంగాళదుంప బైండింగ్కి యూజ్ చేస్తాం. అవును, బైండింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తాం. కావాలంటే మనం ఇందులో ఎగ్ కూడా బీట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎగ్ తింటారో వాళ్ళు ఎగ్ కూడా బీట్ చేసుకోవచ్చు. ఎగ్ ఎల్లో మట్టుకు అసలు పడేయచ్చు, ఎందుకంటే దాంట్లోనే మనకు బయోటిన్ కానీ లేదంటే జింక్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ఎల్లో కూడా తీసుకోవాలి. హెయిర్ కి సంబంధించి డైట్ ఫాలో చేస్తున్నప్పుడు ఎగ్ తీసుకునే వాళ్ళు ఎల్లో అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏం వేస్తాం? ఆ తర్వాత మనం పాలకూర కూడా యాడ్ చేస్తున్నాం ఇందులోనే, కొంచెం పాలకూర. సో ఏదైనా సరే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేది మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. అందులోనే మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేద్దాం. ఫస్ట్ కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా, కొంచెం కారం, అలాగే ఇది జీడిపప్పు పౌడర్, కొంచెం జీరా కూడా యాడ్ చేసాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసేసుకుందాం. సో స్నాక్ ఆప్షన్ కాబట్టి మనం బ్రంచ్ టైంలో తీసుకోవచ్చు అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకోవచ్చు అనమాట. బ్రంచ్ అండ్ స్నాక్స్ టైంలో తీసుకోవచ్చు ఇది. సో మెయిన్ మనకు రాజ్మాతోనే ఆ బైండింగ్ అనేది వచ్చేస్తుంది. అవును. సో అందరూ తీసుకోవచ్చు అంటే అలోపేషియా అనేది ఒక్కొక్కసారి చిన్నపిల్లల వరకు నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు ఈ రెసిపీ. సో వైటమిన్ కే కి సంబంధించి సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఈ రాజ్మా అండ్ గ్రీన్ లీఫ్ రెండు కూడా అవాయిడ్ చేయాలి. సో వేరే ఏమైనా రీప్లేస్ చేసుకుంటే బెటర్. అవును. ఓకే, ఇంకా మనం టిక్కీస్ లాగా చేసేసుకుందాం. మీరు ప్యాన్ హీట్ చేసేయండి. సో కొంచెం చేతికి ఆయిల్ రాసేసుకొని టిక్కీలాగా వచ్చేసుకుందాం. సో దీంతో ఏంటంటే ఎవరైనా లీఫీ వెజిటబుల్స్ తీసుకోలేదనుకో వాళ్ళు పర్ఫెక్ట్గా హైడ్ చేసి తీసుకోవచ్చు. అవును, పిల్లలకైతే ఇది ఇంకా చక్కగా పెట్టేసేయచ్చు. బికాజ్ వాళ్ళకి గ్రీన్ లీఫీ ఒకసారి, సీడ్స్ ఒకసారి అలా ఇస్తే అస్సలు తినరు. సో ఇలా వాళ్ళకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇచ్చేసేయాలి. ఓకే, సో సింపుల్గా ప్రాసెస్ కూడా, కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కాబట్టి చాలా హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ చేయొచ్చు కూడా. ఇది చాలా హ్యాపీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే యాడ్ చేసామో అవన్నీ కూడా సపరేట్గా ఇస్తే ఎవరు తినరు. సో ఇలా మిక్స్ అండ్ మ్యాచ్గా ఇస్తే మటుకు అందరూ తింటారు. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము చక్కగా టేస్టీ ఇంగ్రీడియంట్సే వేసుకున్నాము. రాజ్మా కావచ్చు, స్ప్రౌట్స్ కావచ్చు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇవన్నీ ఆలు కూడా వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ ఉంటుందని నా ఒపీనియన్. అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. అన్నీ కూడా మనము డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ నుంచి చూస్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా మనకు డిఫరెంట్గా ఉంటుంది.
సో టిక్కీస్ అయితే పెనం మీద వేసాము. సో చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాము. పైన కొంచెం ఆ బ్రౌనిష్ టెక్స్చర్ వస్తే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే పల్లవి, సో చక్కగా మనకు ఆ బ్రౌనిష్ కలర్ కూడా వచ్చేసాయి. రెండు వైపులా చక్కగా కాల్చుకున్నాం. మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చాలా యమ్మీగా అనిపిస్తుంది. రెడీ అయిపోయినట్టేనా మరి? స్ప్రౌట్స్ రాజ్మా టిక్కీ రెడీ అయిపోయింది. ఓకే, స్ప్రౌట్స్ రాజ్మా టిక్కీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్ప్రౌట్స్ రాజ్మా టిక్కీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, మొలకెత్తిన గింజలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప 1, పాలకూర 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు పొడి 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్ప్రౌట్స్ రాజ్మా టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉడికించిన రాజ్మా వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో మొలకెత్తిన గింజలు, ఉడికించిన బంగాళాదుంప, తరిగిన పాలకూర, కొత్తిమీర, సరిపడా ఉప్పు, చాట్ మసాలా, కారం పొడి, జీడిపప్పు పొడి, కొద్దిగా నూనె వేసి కలుపుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసి చిన్న చిన్న టిక్కీల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఒత్తుకున్న టిక్కీలను పాన్ లో వేసి 2 పక్కల నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ప్రౌట్స్ రాజ్మా టిక్కీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మనం టేస్ట్ చేసేద్దాము. ఓకే, చాలా టేస్టీగా ఉంది. ఇంకా రాజ్మా ఫ్లేవర్ కావచ్చు, కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేసాం కాబట్టి చాట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. పాలకూర అసలు ఎక్కడ తిన్నట్టు అనిపించట్లేదు. సో నిజంగానే లీఫీ వెజిటబుల్స్ ఎవరికైనా ఇష్టం లేదు ఆకుకూరలు అంటే ఇలా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి పెట్టేయచ్చు. ఏదైతే ఉందో రాజ్మా స్టిక్కీ నేచర్ కావచ్చు పర్ఫెక్ట్గా జలప్ అయిపోయింది. సో అన్ని కూడా మనకు బ్లాండ్గానే ఉంటాయి, స్ప్రౌట్స్ బ్లాండ్గానే ఉంటాయి. అండ్ అలాగే ఇంకేదైనా మనము తినాలనుకుంటే బ్లాండ్గా ఎవరికి నచ్చదు. సో ఇలా స్ప్రౌట్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఇలా మిక్స్ చేసి ఇస్తే మటుకు అందరూ హ్యాపీగా తింటారు. పర్ఫెక్ట్గా ఉంది. సో మరి 2 రెసిపీస్ చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉన్నాయి. మరి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి అంజీర్ మిల్క్ షేక్. అంజీర్ అండ్ డేట్స్ రెండిట్లో కూడా మనకు ఐరన్ అండ్ అలాగే బయోటిన్ లెవెల్స్ అనేది చక్కగా ఉంటాయి. దీంతో మనకు స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరుగుతుంది అండ్ అలాగే హెయిర్ గ్రోత్లో కూడా ఉపయోగపడుతుంది. అండ్ సన్ఫ్లవర్ సీడ్స్లో మనకు జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అంటే లాస్ట్కి చియా సీడ్స్ కూడా యాడ్ చేసాము. రెండిట్లో కూడా జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు హెయిర్కి చక్కటి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ రాజ్మా టిక్కీ. స్ప్రౌట్స్ అండ్ రాజ్మా రెండిట్లో కూడా మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు వైటమిన్ కే అండ్ వైటమిన్ సి ఉంటుంది. దీంతో మనకు ఇమ్యూనిటీ చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది అండ్ అలాగే బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దీంట్లో మనకు ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకు ఐరన్ బైండింగ్ అనేది చక్కగా జరుగుతుంది. ఓకే, సో నిజంగానే టేస్ట్ వైజ్ చూసుకున్నా, కుకింగ్ ప్రాసెస్ వైజ్ చూసుకున్నా అండ్ అలాగే ఇంగ్రీడియంట్స్ మనం ఏవైతే యూస్ చేసామో అవన్నీ కూడా చక్కగా హెల్తీగా అండ్ టేస్టీగా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.